హలో కాక అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు వైబ్స్. ఇక ఈరోజు ముచ్చట ఏంటంటే, ఇంతకుముందు బ్లాగ్లో అయితే మేడారం మ్యూజియం కానీ అక్కడ చూపించాను కదా. సో ఈరోజు వచ్చేసి లక్నవరం వెళ్తున్నాం. మా మామయ్య వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి గోవిందరాపేట నుంచి. ఎండ మాత్రం మామూలు కొడతలేదు, పిచ్చి ఎండ కొడుతుంది. మొదలుగా అయితే క్యాప్ పెట్టుకున్నాడు. నేను కొంచెం గుండుంది కాబట్టి మనకు మొక్కులు ఇచ్చినాం కాబట్టి టవలెట్ చుట్టుకున్నా. ఆ వేడి మాత్రం మామూలుగా అత్తలేదు ఫ్రెండ్స్. విపరీతమైన వేడి వస్తుంది, ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది. పేరుకి ఒక్కసారైనా కానీ నేను మా అక్క వాళ్ళ ఇంటికి వస్తాను. వచ్చినప్పుడల్లా అయితే కంపల్సరీగా లక్నవరం చూసి అయితే వెళ్ళను. సో ఈసారి మదగాడు కూడా లక్నవరం వస్తా అని చెప్పిండు. ఇక వాడిని కూడా తీసుకొని వచ్చిన. నేను ఎప్పుడు వచ్చినా వర్షాలు పడ్డప్పుడు వచ్చేటోని, కానీ ఈసారి మాత్రం ఫుల్ ఎండ కొడుతుంటే వచ్చేవాడిని. చెట్లు చూస్తున్నావు కదా ఎట్లా ఎండిపోయినాయి ఆ వేడికి. సో ఇది లక్నవరం పూర్తి వ్యూ అన్నట్టు ఇది చూస్తున్నారు కదా. లక్నవరం బ్రిడ్జ్ అంటారు ఇదే. ఒక తర్వాత మనం పైకి పోదాం, అక్కడికి వెళ్ళాక చెప్తా చాలా. సో మనం అయితే ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం, అడ్వెంచర్గా ఫస్ట్ బోట్ ఎక్కుదాం. మాది యాప్లో ఆడుతున్నారు ఇక్కడ ఉంటాయి, ఎందుకు ఉంటాయిరా వాళ్ళ లేచింటాయి ఒకటి పోదాం ఆడతాయి. చేపలు కూడా ఉంటాయి. ఈ ఒక్క నెల అయిపోతే కదా ఇది మొత్తం నిండిపోతుంది. ఇక గోవిందరాపేట ఉంటుంది అట్లా అటు సైడ్ దిగాలి. గట్టిగా మా పొలాలు ఉంటాయి గట్టు. అద్భుతంగా ఉంది. లక్షణం వర్షకాలం లేదు కాబట్టి వర్షకాలం స్టార్ట్ అయితే మొత్తం అవుతుంది. కొత్త ఏం కాదు. వాటర్ లేవు కాబట్టి సీజన్ కాదు కాబట్టి చిరు, లేకపోతే ఎక్కువ పెడుతున్నారు కావచ్చు. నెక్స్ట్ ఉంది మాయలు. వ్యూ అయితే మామూలు లేదు. సో ఇప్పుడు అక్కడ మనకు బిల్డింగ్ కనబడుతుంది కదా, ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ తీసుకొని మళ్ళీ కాదు వర్షాలు పడతలేదు, అందుకోసం వాటర్ ఎక్కువ లేవు. వాటర్ ఉన్నప్పుడు వస్తే మాత్రం మస్తు ఉంటుంది. అటు అడవి కూడా అంత ఎండిపోయింది. ఒక వర్షం పడితే మంచిగా గట్టి వర్షం పడితే ఒక రౌండ్ నింపుకొచ్చిండు బోటింగ్ మీద, చాలా బాగుండే. సో ఇప్పుడైతే బోటింగ్ అయితే అక్కడికి వెళ్తుంది స్టేజ్ దగ్గరికి. ఏదో అట్లా ఫోటో తీయడానికి. సో ఈ లక్నో బ్రిడ్జ్ ఇది అయితే ఇక్కడ చాలా వరకు సినిమా తీసిందిగా. రీసెంట్గా నాని కూడా ఎంసీ సినిమా షూటింగ్ చేసారు కదా అక్కడ, అదొక సాంగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు మన షూటింగ్ తీసుకోవడానికి రెంట్ ఎంత అన్న? ఫిల్మ్ షూట్ అయితే 25,000. ఫిలిం షూట్ అయితే 6 గంటలకు 20,000 అంట. అంటే సినిమా షూటింగ్ తీసుకునే వాళ్ళకి. నార్మల్ షూట్స్ అయితే 5,000 ఉంటుంది. నార్మల్ షూట్స్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ లాంటివి అయితే నార్మల్ 5,000 అంటే చెప్పి ఇక్కడ అడిగితే. సో మీరు ఎవరైనా సినిమా తీసిన వాళ్ళు అయితే ఫస్ట్ తెలుసుకొని రండి. బడ్జెట్ తక్కువ బడ్జెట్లో అయితే ఇక్కడికి రావచ్చు. అట్లనే వెడ్డింగ్ షూట్ కూడా తీసుకోవాలనుకుంటే కూడా 5,000 అంట. 6 అవర్కి అయిపోతుంది ఇక్కడనే షూట్ ఆల్మోస్ట్. లొకేషన్ అయితే మస్తు ఉంది. బోటింగ్ ఉంటుంది, బోటింగ్ ఉంది, ఫారెస్ట్ ఉంది, బోటింగ్ ఫారెస్ట్ ఫుడ్ అనుకుంటున్నాను. చాలా వరకు సైక్లింగ్ కావాలి. చూసారు అవి ఒక్కొక్క సైక్లింగ్ ఉంది. సో ఇది వర్షాకాల సీజన్ స్టార్ట్ కాలే కాబట్టి మీకు చూస్తే ఇప్పుడు అంతా మంచిగా అవుపియేది. కానీ ఒక్కసారి వర్షాలు పడ్డాక రండి, ఎంత బాగా అనిపిస్తుంది అంటే వ్యూ, ఆ గ్రీన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా బోర్డు, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీకి 6 అవర్స్కు 5,000, ఫిలిం షూట్కి అయితే 6 అవర్స్కి 25,000 అంట. వాటర్ సో ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి వాటర్ లేదు బాగా, లేకుంటే ఇప్పుడు ఈ వరకు కూడా వస్తుండే. సో ఇక్కడికి వచ్చినాక ఎట్లా స్టే చేయాలనుకుంటే కూడా రెస్టారెంట్ కానీ అక్కడ ఉందిగా రిసెప్షన్, రెస్టారెంట్ ఇవన్నీ ఉన్నాయి. చుట్టూ వాటరు, మధ్యలో ఈ బిల్డింగ్లు బాగుంటుంది. ఇవి మాత్రం 50 రూపాయలు చెక్కుదాం. ఇంత సలాడ్ ఏంది తీసుకున్నాము, సలడ్ అవుతుంది. ఎంత సలడ్?
ఆడికి వెళ్ళి ఇటు వచ్చినాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ ఇది. మధుగాడు అయితే మధుగాడు చంపుతాడు ఫోటోలు తీయ. నేను వీడియో తీసుకుంటారా అంటే ఆడు ఇంటనే లేడు. ఫోటోలు 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 అంటుండు. ఇన్ని అసలు నేను ఫోటోలు తీయడానికి వచ్చినట్టు లక్నవరంకు కొడకరే ఎన్ని తీసేయాలి ఫోటోలు నేను. అది ఉందిగా ప్లీజ్గా వచ్చి చెప్పు. అది కాదు సీర కొంగు దంతుకుంటే రాయ ప్రమీలో రాయ